నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. హరిహర క్షేత్రం 15వ వార్షికోత్సవ వేడుకలు. అయ్యప్ప దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. స్వామియే శరణమయ్యప్ప. భక్తి పారవశ్యం మంత్రోచ్చరణల మధ్య కర్మన్ఘాట్ హరిహర క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఓం స్వామి శరణమయ్యప్ప. శ్రీ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాల గురించి కార్యవర్గ సభ్యులు గురువు గారితో ముచ్చటించి తెలుసుకున్నాం. స్వామి శరణమయ్యప్ప. శ్రీ గురుభ్యో నమః. మా హరిహర క్షేత్రం 15 సంవత్సరాల క్రితం నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. అంతకుముందు ఒక 3 సంవత్సరాల పాటు శంకుస్థాపన జరిగిన తర్వాత నిర్మాణ కార్యక్రమాలు జరిగాయి. ఇంత గొప్ప సంకల్పం సాక్షాత్తు
శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయాన్ని పోలిన ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాలనే సంకల్పం మా చిరంజీవి, ఇప్పుడు కీర్తిశేషుడు అయిపోయాడు, మా వంగా మధుసూదన్ రెడ్డి. ఆయన గట్టి సంకల్పంతో మేమంతా ఆయన కూడా ఒక ఏమిటంటే ఓ సమిధల్లాగా ఆయన కూడా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇంత గొప్ప సంకల్పం, సాక్షాత్తు హరిహరుడు నెలకొన్న క్షేత్రం ఇది. ఎందుకంటే అక్కన్న మాదన్నలు హరిహరుల దేవాలయం కట్టించాలని ఇక్కడ పునాదులు వేస్తే బురుజులుగా మిగిలిపోయాయి. అంతకుముందు అక్కన్న మాదన్న బురుజులు అని పిలిచేవారు. ఇక్కడ ఇది శిథిలమైన స్థలం, ఒక మహాసర్పం ఉండేది ఇక్కడ. ఇలాంటి స్థలాన్ని సేకరించి తను ఒక అద్భుతమైనటువంటి మాన్యుమెంట్, భవిష్యత్ తరాలు, కొన్ని వందల తరాల కోసం మిగిలిపోయినటువంటి ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించిన మా మధుసూదన్ రెడ్డి ఈరోజు మన మధ్య లేరు అని అనుకుంటేనే ఎంతో బాధగా ఉంది. నిజంగా ఆ కళ అసలు కనపడటం లేదు. అయినప్పటికీ ఈ సంవత్సరం 3 రోజులు చేద్దామా 5 రోజులు చేద్దామా అని అనుకున్నాం. అన్నాడు కూడా, చాలా బాగా చేసుకుందాం గురుస్వామి, మన రామశర్మ గురుస్వామి ఆధ్వర్యంలో మనందరం గురువుగారు హంపి పీఠాధిపతి ఆశీస్సులతోటి గరికపాటి నరసింహారావు గారి ప్రవచనం పెట్టించుకుందాం, అలా ఎన్నో అనుకున్నాం. కానీ విధి వేరే రకంగా ఆలోచించింది. ఆ భగవంతుడు చాలా ఇష్టమైన వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు తొందరగా. వివేకానందుడు, ఛత్రపతి శివాజీ, అల్లూరు సీతారామరాజు ఎంతకాలం ఉన్నారు వాళ్ళు? 32 ఏండ్లు. జగద్గురువులు శంకరాచార్యులు 32 సంవత్సరాలు ఉన్నారు. మా మధు కూడా అలాంటి వ్యక్తిత్వం ఉన్న గొప్పవాడు కాబట్టి తొందరగా వెళ్ళిపోయాడు అని భావిస్తున్నాం. 5 రోజులు 3 రోజులు చేసుకోవాల్సిన కార్యక్రమం ఆపకూడదు కాబట్టి ఇవాళ ఈ ఒక్కరోజు కార్యక్రమంతో మా రామశర్మ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ చేసుకుంటున్నాం. చాలా బాధాకరమైన విషయం. ఈ ఆలయం ఉన్నన్ని ఏళ్ళు, ఉన్నన్ని వత్సరాలు మధు చిరంజీవిగానే ఉంటాడు. పైనుంచి చూస్తూ ఉంటాడు, అందరినీ గమనిస్తూ ఉంటాడు, అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ భగవంతుడు ఆయన్ని తన ఒడిలోకి తీసుకుని ఆయనకి చక్కటి ఆ ప్రశాంతమైనటువంటి ఆ భవ్యమైన లోకాలు ప్రసాదించాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ, మధు లేని లోటు అందరం ఎవరిని తీర్చలేము. కానీ అందరూ కూడా ఇదే విధంగా దేవాలయానికి సహకరిస్తూ ఎప్పటికీ ఈ దేవాలయ ప్రతిష్టను నిలబెట్టి మా మధుని చిరంజీవిగా చేయాలని చెప్పి సవినయంగా ప్రార్థన చేస్తూ, ఈరోజు ఈ మధ్యాహ్నం కార్యక్రమాలు అయిన తర్వాత సాయంత్రం స్వామివారి పుష్పాభిషేకం 6 గంటలకి 6:30కి మహాపడి పూజ ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా విచ్చేసి స్వామివారి ఆశీస్సులు గైకొని మా మధుకి ఆత్మకి శాంతి కలిగించాలని ప్రార్థిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. స్వామియే ఐ శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలలో ఇదొక మహాపుణ్యక్షేత్రం. భాగ్యనగరంలో కర్మాన్ ఘాట్ సమీపంలో బైరామలగూడ ప్రాంతంలో గత 15 సంవత్సరాల నుండి ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఈ సంవత్సరము పంచాదశ వార్షికోత్సవము. ప్రతి సంవత్సరము కూడా మంత్రంలో, తంత్రంలో, క్రియలో లోపం లేకుండా భగవద్బంధువులందరము కలిసి వసుదైక కుటుంబంలాగా ఉంటూ ఎంతో ఆనందంగా, సుందరంగా, దివ్యంగా, భవ్యంగా, అట్టహాసంగా, అద్భుతంగా, హరిహరులకు భేదము లేదు అని చెప్పే విధంగా. మరి దేవలోకం ఎక్కడుందా అంటే బైరామలగూడ హరిహర క్షేత్రంలో ఉందని చాలామంది భగవద్బంధువులకు తెలుసు. ఇక్కడ గణపతి ఆలయము, అలాగే రామలింగేశ్వర స్వామి ఆలయము, అలాగే దత్తాత్రేయ స్వామి ఆలయము, సర్వమంగళాదేవి పార్వతీదేవి ఆలయము, వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయము, రమాసగిత సత్యనారాయణ స్వామి ఆలయము, మాలికాపురోత్తమ్మ ఆంజనేయ స్వామి, అలాగే నాగేంద్ర స్వామి, ఇదిగాక ప్రధానమైనటువంటి హరిహరపుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం. దేవలోకమని అందుకే పిలువబడుతుంది. 15 సంవత్సరాల క్రితం ఆరంభించినటువంటి ఈ దేవాలయము
దినదినంగా అభివృద్ధి చెందుతూ భక్తుల కొంగు బంగారమై మనస్సంకల్పితాలు నెరవేరుస్తూ అయ్యప్ప స్వామి దేవాలయం అనగానే ఏదో సంవత్సరానికి ఒకసారి మాలాధారణ వేసుకునే సమయంలోనే వెళుతారనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఈ దేవాలయానికి రోజు దేవలోకము కాబట్టి, దేవతలందరి నిలయం కాబట్టి రోజు భగవద్బంధువులు వస్తూ పోతుంటారు. అయితే ఈ 15వ సంవత్సరము పంచాదశ వార్షికోత్సవము గొప్పగా జరగాలనేటువంటి సంకల్పము మరి ఆలయ చైర్మన్ గారు, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ గారు, మీకు తెలిసిన విషయమే, మదన్న గారు ఈ మధ్యనే కైవల్యం చెందారు. అనుకోలేదు, జాతస్య మరణం ధ్రువం, ఎవరైనా సరే ఒకరోజు వెళ్ళక తప్పదు. కానీ చిరస్మరణీయంగా 100 కోట్లు 100 భవనాలు ఎన్ని సంపాదించినా కూడా మన ఎంబడి రావు. మనం సంపాదించినటువంటి ప్రేమ, అభిమాన, ఆప్యాయత, అనురాగాలు ఇవన్నీ వారు సంపాదించుకున్నారు. వారితో పాటు చిరస్మరణీయంగా ఇప్పుడున్న తరము కాకుండా రాబోయే ఒక 7 తరాల వరకు హైందవ, హిందూ, సనాతన ధర్మాన్ని సంరక్షించడానికి తనదైన శైలిలో భుజస్కంధాలపై వేసుకొని అందరి భగవద్బంధువులను అండగా నిలబడమని వెంట వేసుకొని ఒక సుందరమైనటువంటి హరిహర క్షేత్రం కట్టారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యకాలంలో వారికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ భగవంతుడు తొందరగా తీసుకెళ్ళాడు. అయినప్పటికీ వారికి ఉత్తమ గతులు లభించాలి. కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి వార్షికోత్సవం ఆపొద్దు కాబట్టి మరి ఈ 15వ వార్షికోత్సవము ఏకాగ్నిక దీక్షతో ఒకటే రోజు చేయాలనుకునేటువంటి సంకల్పము. అందరము బాధగా ఉన్నాము. అయినప్పటికీ దేవతా కార్యక్రమాలలో లోటుపాట్లు ఉండకూడదు. ఈ కార్యక్రమంతో వారికి ఉత్తమ గతులు లభించాలి, వైకుంఠ ప్రాప్తి, కైలాస ప్రాప్తి లభించాలి. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకొని ఇన్ని సంవత్సరాలు వారి వంశము, వారి అన్నదమ్ములు, అలాగే డైరెక్టర్లు, అలాగే స్వామీజీ వారి యొక్క సమక్షంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా మరి ఇంత చక్కగా జరిగింది. వారు ఎలా జరిపించారో అదే విధంగా వారి పేరును నిలబెడుతూ ఈ దేవాలయ అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ బాధ్యత ఇక్కడి నుంచి మన డైరెక్టర్లందరిది అలాగే ఉంది. కాబట్టి అందరము సావధానంగా ప్రేమతోటి ఉండి ఈ అద్భుతమైనటువంటి దేవాలయాన్ని ఒక భారతదేశంలో ఒక మహాపుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేటువంటి బాగా ఏదైతే అద్భుతమైనటువంటి దేవాలయాన్ని తీర్చిదిద్దడానికి మనమందరం కృషి చేయాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక ఆశీర్వచనాలు అందజేస్తూ శుభం. శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థాన పర్యవేక్షణలో నిన్న అంటే మార్చి 1 ఆదివారం రోజు ఈ క్షేత్రం పంచదశ వార్షికోత్సవ వేడుకలను కన్నుల పండగగా జరుపుకుంది. విశ్వవాసునామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ త్రయోదశి పుణ్య గడియల్లో సరిగ్గా ఉదయం 8:01 వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదటగా గణపతి పూజ, పుణ్యావచనం నిర్వహించి అత్యంత పవిత్రమైన సర్వతో భద్ర లింగతో భద్ర యంత్ర స్థాపన, కలశ స్థాపన గావించారు. అనంతరం ప్రధాన దేవతల హోమాలు, విశేషమైన రుద్ర సహిత చండీయాగం భక్తి శ్రద్ధలతో జరిగాయి. మహాపూర్ణాహుతి అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ ఘనంగా జరిగింది. ఇక సాయంత్రం వేళ ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయింది. సాయంత్రం 6:30 ఏకశిల 10 బండి వద్ద నిర్వహించిన మహాపడి పూజ భక్తులకు మంత్రముగ్ధుల్ని చేసింది. 18 మెట్లపై దీపాకాంతులు, మరికంటుని భజనలతో ఆ ప్రాంతమంతా శబరిమలను తలపించింది. రాత్రి 9:30 నిర్వహించిన మహాహారతి, ఆపై స్వామివారికి జరిపిన హరివార సనం సేవతో ఈ 15వ బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. సాంప్రదాయ వస్త్రాధారణతో తరలివచ్చిన వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. ఈ వార్షికోత్సవ వేడుకలు భక్తుల గుండెల్లో మరోసారి ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.